సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. హరి ఓం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 64వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ప్రశాంతమనసం యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. శ్రవణ మననాలతో నిశ్చయ జ్ఞానం కలుగుతుంది, కానీ అది చాలదు. బ్రహ్మనిష్టలో నిలబడాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. శ్రవణ మననాలు చేశాక సమస్య అజ్ఞానంలో ఉండదు, సమస్య మన అలవాట్లలో ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి అలవాట్లను పారద్రోలాలి. ఇలా అలవాటు గురించి దయానంద స్వామీజీ సరదాగా ఒక విషయం చెప్పేవారు. స్వామీజీ ఎవరితోనైనా కారులో వెళ్ళినా సరే ముందు సీట్లోనే కూర్చునేవారు. ఇండియాలో అయితే ఎవరితోనైనా వెళ్ళినప్పుడు కారుకి ఎడమవైపు తలుపు తీసుకుని కూర్చునేవారు. కుడివైపు స్టీరింగ్ ఉంటుంది కదా. కాబట్టి అదే అమెరికా వెళ్ళినప్పుడు అదే అలవాటు. ఎడమ పక్క తలుపు తీసి కూర్చుందామంటే స్టీరింగ్ అటు ఉండేది. అప్పుడు గుర్తొచ్చేదిట, ఓహో నేను అమెరికాలో ఉన్నాను కదా అని. ఇక్కడ స్టీరింగ్ ఎడమ పక్క ఉంటుంది అని ఆయనకి తెలుసు. అందువల్ల కుడి పక్కన కూర్చోవాలి. ఈ ప్రవర్తన ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చిందా? అలవాటు వల్ల వచ్చిందా? అమెరికాలో ఎడం వైపు స్టీరింగ్ ఉంటుంది అని తెలుసు, కానీ అలవాటులో పొరపాటుగా అటువైపే వెళ్ళేవారు. అందువల్ల మనలో అనాదిగా పేరుకుపోయినటువంటి వాసనలు పోవాలి అంటే నిధిధ్యాసనం చెయ్యాలి. వేదాంతం నేర్చుకున్నాక వేదాంత చక్షువులతో మనం చూసే సమస్యలను చూడాలి. అప్పుడు సమస్య సమస్యే కాదు, అది ఒక సంఘటన మాత్రమే అవుతుంది. అలా జరగడానికి మన ప్రారబ్ధ కర్మతో సహా అనేక కారణాలు ఉంటాయి. ప్రపంచాన్ని మనం చూసే తీరులో 4 దశలు ఉంటాయి అని లౌకిక విషయాల్లో చెప్తారు. ఏమిటవి అంటే, మొదటిది నీకేం సమస్య లేదు, అన్ని సమస్యలు నాకే ఉన్నాయి అంటాం. రెండవది వారితో కొన్ని రోజులు సన్నిహితంగా గడిపాక వారికన్నా మన జీవితమే మెరుగ్గా ఉంది అని అనిపిస్తుంది. మళ్ళీ కొన్ని రోజులయ్యాక అసలు ఎవరు ఆనందంగా లేరు, నాకు ఆనందం లేదు, నీకు ఆనందం లేదు అని అనుకుంటాం. వీటిల్లో ఎక్కడో అక్కడ ఆగిపోతాం. సాధారణంగా 4వ దశకి రాము. నాకు సమస్య లేదు, నీకు సమస్య లేదు అని అనుకోగలగాలి. అలాగ అనుకోవాలని లౌకికంగా మనకి నేర్పిస్తారు. కానీ మనం వేదాంతంలోకి వచ్చాక ఈ 4వ దశకు తేలిగ్గానే చేరుకోగలుగుతాం. అక్కడ నిజంగా సమస్య లేదు, మనం చూసే దృక్కోణంలోనే
ఉంది అని తెలుసుకుంటాం. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఆ ఏడాది లాభం 5% వచ్చినా చాలు అని ఒక వ్యక్తి అనుకున్నాడు. 15% రావాలి అని రెండవ వ్యక్తి అనుకున్నాడు. కానీ వారికి వచ్చిన లాభం ఎంత అంటే 10%. మొదటి వ్యక్తికేమో అనుకున్న దానికన్నా ఎక్కువ లాభం వచ్చిందని మురిసిపోతూ ఉంటే, రెండో వ్యక్తి ఏమో అనుకున్న దానికన్నా చాలా తక్కువ లాభం వచ్చింది అని కృంగిపోతున్నాడు. ఫలితం ఇద్దరికీ ఒకటే. కానీ ఒకరేమో దాన్ని విజయంగా భావిస్తే, ఇంకొకరు దాన్నే ఓటమిగా భావిస్తున్నారు. అందువల్ల మనకు వచ్చే ఫలాలకు మనం ఏదో బిరుదులు ఇచ్చుకుంటాం. ఆనందపరిచే ఫలం, దుఃఖంలో ముంచే ఫలం అంటూ. వేదాంతం మనం ఉన్న పరిస్థితులను మళ్ళీ సరిగా అర్థం చేసుకోమంటుంది. పరిస్థితుల వల్ల ఆనందంగా లేను, పరిస్థితులు ఎలా ఉన్నా ఆనందంగా ఉన్నాను. దీనికి ఒక ఉదాహరణ. ఒక స్వామీజీ, ఆయనకి ఏదో డయాబెటీస్ వల్ల కళ్ళు పోయాయి. దానికి ఆయన బెంబేలెత్తిపోకుండా ఆనందంతో చిందులు తొక్కుతున్నట్ట. ఆయన రాముడు భక్తుడు. మా రాముడు ఏమంటున్నాడు అంటే, నువ్వు చూసిన చెడు విషయాలు చాలు, ఇక చూడాల్సిన అవసరం లేదు అన్నాడు అని అంటారు. నా రాముడు గుండెల్లోనే ఉన్నాడు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన్ని చూసుకోగలను అని అనుకున్నాడు. పైగా కళ్ళున్నవారు ధ్యానం చెయ్యాలి అంటే అర్ధనిమీలిత నేత్రాలతో భ్రుకుటి మధ్య కానీ నాసికాగ్రాన్ని కానీ చూడాలి. కానీ నాకు ఆ కష్టం లేదు. అంతేకాదుట, ఒక వైద్యుడు నువ్వు వైద్యం చేయించుకుంటే నీకు చూపు వస్తుంది అని చెప్పినా కూడా ససేమిరా వద్దు అనేసాడు. అంటే పరిస్థితి అలాగే ఉంది. కానీ దాని గురించి చింతపడకుండా దాన్ని తేలిక చేశాడు. పొగటిపూట మనం ఆకాశం కేసి చూస్తే నక్షత్రాలు కనపడవు. అంత మాత్రాన్న అప్పుడు నక్షత్రాలు లేనట్ట, నిక్షేపంలా ఉంటాయి. కానీ సూర్యకాంతి ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే దాని ముందు నక్షత్రాలు చిన్నబోతాయి. దీన్ని అభిభూతం అని అంటారు. అలాగే వేదాంతం సూర్యకాంతి లాంటి కొత్త దర్శనం చేయిస్తుంది. ఆ దర్శనంలో మిమ్మల్ని సమస్యల్లా భయపెట్టినవన్నీ కూడా వెలవెలబోతాయి. అలాగే భగవద్గీత వింటున్నంత మాత్రాన్న సమస్యలేమీ పారిపోవు. శారీరక అనారోగ్యం ఉంటే అది కొనసాగుతుంది. మోకాళ్ళు నొప్పులు ఉంటే అది ఉంటుంది. కుటుంబ సభ్యులు బాధిస్తూ ఉంటే వారేం మారరు, అంతకన్నా ఎక్కువ బాధించవచ్చునేమో కూడా. కానీ మీ దృక్పథం మారుతుంది. ఒకడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళితే, నీకు 6 నెలలు శని ప్రభావం ఉంటుందయ్యా అని అన్నాడు. అతను ఆశగా, అయితే 6 నెలల తర్వాత నాకు బాగుంటుందా అండి, మంచి కాలం వస్తుందా అన్నాడు. అబ్బే అదేం లేదయ్యా, అప్పటికి నువ్వు సమస్యలు భరించడం అలవాటైపోతుంది నీకు అన్నాడు. అదేవిధంగా మీ సమస్యలు అలాగే ఉంటాయి. వేదాంతం మీ అహంకారాన్ని కరిగించి వేస్తుంది. నీకు కలిగే పూర్ణత్వ భావన ముందు అది ముడుచుకుపోతుంది. ఈ అభిభూత భావనను నిధిధ్యాసనంలో పెంపొందించుకోవాలి. ఎంత మేరకు పెంపొందించుకోవాలి అంటే, నక్షత్రాలు పగటిపూట ఉన్నా లేనట్టే ఉన్నట్టుగా, సమస్యలు ఉన్నా కూడా లేనట్టే భావించగలగాలి. రేపన్న రోజు ఏం జరుగుతుందో మీకు తెలియదు, నాకు తెలియదు. ఈ సమస్య జ్ఞానికి కూడా ఉంటుంది. అతను ఆశ్రమం పెట్టుకుంటే అది వృద్ధి చెందుతుందో లేదో తెలియదు. అందువల్ల సమస్య చెక్కు చెదరకుండా సమస్యగానే ఉంటుంది. కాకపోతే అంతకుముందు ఏదైతే సమస్య వస్తే బెంబేలెత్తిపోయేవాడో, అదే జ్ఞానం పొందాక
అది మన చేతిలో లేదు, జరిగేదేదో జరగక మానదు అని అర్థం చేసుకుంటాడు. అందువల్ల జ్ఞాని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన పడడం నుంచి జ్ఞాని బయటపడ్డాడు అంటే దానికి కారణం భవిష్యత్తు అతనికి తెలిసి కాదు. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నా కూడా అతను చలించడు. దీన్ని జ్ఞానఫలం అని అంటారు. దీన్నే జీవన్ముక్తి అంటారు. అందువల్ల నిధిధ్యాసనం అంటే మనస్సును శూన్యం చేయడం కాదు, సిద్ధులు పొందడం అంతకంటే కాదు. పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించడం. భాగవతంలో ఒక సందర్భంలో యాదవులు వారిలో వారు హోరాహోరీగా పోట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే కృష్ణ పరమాత్మ సాక్షిభూతంగా చూస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక చెట్టుకి ఆనుకుని చేతులు ఆ చెట్టు మీద వేసి చెక్కు చెదరని చిరునవ్వుతో ఆ సంఘటన అంతటిని చూస్తున్నాడు. భగవంతుడు కూడా మార్చలేనటువంటి సంఘటన అది. భగవంతుడంటే ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. అయినా కూడా ఆయన చిరునవ్వుతో ఎందుకు చూస్తున్నాడు? వారు అలా చంపుకుంటూ ఉంటే ఆనందంతో చూస్తున్నాడా అంటే అది మార్చలేనటువంటి పరిస్థితి. అది వారికి ఇవ్వబడినటువంటి శాపం. మార్చగలిగిన పరిస్థితి అయితే తప్పకుండా చర్య తీసుకుంటాడు. ఆ విధంగానే జ్ఞాని కూడా తిరుగులేని పరిస్థితిని కూడా సమభావంతో స్వీకరిస్తాడు. మార్పు ఎక్కడ వచ్చింది? చుట్టూ ఉన్న ప్రపంచంలోనా, మనుషుల్లోనా, శరీరంలోనా? ఎందులోనూ కాదు. నేను ఆనంద స్వరూపుడను, నేను పూర్ణుడను అన్న జ్ఞానం కలగడం వల్ల వచ్చింది. ఇప్పుడు ఈ నేపథ్యంతో 27వ శ్లోకం అయినటువంటి ఈ శ్లోకాన్ని చూద్దాం. ఇటువంటి ధ్యానం చెయ్యడం వల్ల కలిగే ఫలం ఏమిటి అంటే ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో ధ్యాన ఫలం వస్తుంది. ప్రశాంత మనసం హి ఏవం ఉత్తమం సుఖం ఉపైతి. ఈ ధ్యానం చేసినటువంటి వ్యక్తికి అత్యంత గొప్ప శాంతి కలుగుతుంది. ఈ శాంతి ఉత్తమమైనది. ఎందుకంటే అది బేషరతుగా వచ్చే ఆనందం. వేదాంత బోధలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఉంటే భద్రత వస్తుంది అని అనుకుంటే అది శాశ్వతమైనటువంటి భద్రతను ఇవ్వదు. డబ్బు ఉంటేనే భద్రత కలుగుతుంది అని అనుకుంటే డబ్బు శాశ్వతం కాదు. కాబట్టి డబ్బు పోతే భద్రత కూడా పోతుంది. భద్రత పోతే శాంతి కూడా మటుమాయమవుతుంది. కానీ నిధిధ్యాసనం వల్ల వచ్చేటువంటి ఆనందం ఉత్తమ ఆనందం. ఎందుకంటే అది నిరపేక్ష ఆనందం. ఎవరైనా జ్ఞానిని నువ్వింత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే అతను ఏం చెప్తాడు? ఆనందం నా స్వరూపము అని అంటాడు. అగ్నిని నువ్వు వేడిగా ఎందుకు ఉన్నావు అంటే అగ్ని ఏమంటుంది? ఉష్ణం నా స్వరూపం అని అంటుంది. కానీ నీరుని వేడిగా ఎందుకు ఉన్నావు అని అడిగితే అగ్నితో కలిసి ఉన్నాను కాబట్టి వేడిగా ఉన్నాను అని అంటుంది. అంటే అది దాని స్వరూపం కాదు. కాసేపు అయ్యాక ఆ వేడి తగ్గిపోతుంది. కానీ అగ్ని వేడి అలాగే ఉంటుంది. అలాగే జ్ఞాని తన స్వస్వరూపంలో నిలుస్తాడు. డబ్బు ఉన్నా లేకపోయినా ఆనందంగానే ఉంటాడు. ఇల్లు ఉన్నా లేకపోయినా ఆనందంగానే ఉంటాడు. మనుష్యులు ఉన్నా లేకపోయినా ఆనందంగానే ఉంటాడు. జుట్టు ఉన్నా ఊడిపోయినా ఆనందంగానే ఉంటాడు. ఇది అతనికి వచ్చే ఫలం. నేను పూర్ణం అని చెప్పినప్పుడు ఆ నేను ఎవరో మర్చిపోకూడదు. నేను శరీరాన్ని కాదు, ఇంద్రియాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మను. జ్ఞాని అంటే శ్రవణ మననాలు మాత్రమే చేసినటువంటి వ్యక్తి కాదు. జ్ఞాననిష్టలో నిలబడగలిగినటువంటి వ్యక్తి. అంటే
జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఈ జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక హాలు రూపురేఖలు మనం మార్చాలి అంటే ప్రతి ఒక్క ఇటుక తీసి మళ్ళీ వేరే ఆకృతిలో పెట్టాలి. అదేవిధంగా మన జీవితం మారాలి అంటే మన మనస్సులో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన మారాలి. జీవితం అంటే ఏదో ఒక ఆలోచన కాదు కదా. జీవితం అంటేనే ఆలోచనల పరంపర. దుఃఖం ఒక ఆలోచన, ఈర్ష్య ఒక ఆలోచన, నిరాశ ఒక ఆలోచన. ఒక్క ఆలోచన జీవితాన్ని నిర్దేశించదు, కానీ జీవితం అంటే ఆలోచనల పరంపర. అందువల్ల జీవితాన్ని మార్చాలి అంటే ఆలోచన పరంపరను మార్చాలి. అలా మార్చడానికి సమయం కావాలి, ప్రయత్నం కావాలి. జ్ఞాని ఆ పని చేస్తాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ అలాంటి జ్ఞానిని నిర్వచిస్తున్నాడు. ప్రశాంత మనస్సు అంటే అతని మనస్సు అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉన్నది. అందుకే ఆందోళన, భయం, ఈర్ష్య లాంటి అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలలో ప్రతి ఒక్కదాన్ని అతను ప్రయత్నపూర్వకంగా పట్టుకుని అదుపులోకి పెట్టుకుంటాడు. అందువల్ల అతను ఆలోచనారహితుడు కాదు. ఆలోచనలు ఉంటాయి, కానీ ఆలోచనలకు అతను బందీ కాడు. గీతాబోధన వింటే ఇక్కడ చెప్పే ప్రతి వాక్యం మీలో ఒక ఆలోచనలను కలుగజేస్తుంది. చెప్పిన భావాన్ని ఆలోచనగా మలుచుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ ఆలోచన మీకు భారంగా ఉన్నదా? ఒకవేళ నిజంగా అది భారంగా ఉంటే మీరు అసలు ఈ బోధని విననే వినరు. అందువల్ల ఆలోచన సంసారం కాదు. ఆలోచనలను పారద్రోలాల్సిన అవసరం లేదు. జ్ఞానిని 18వ అధ్యాయంలో దయగల వ్యక్తిగా అభివర్ణిస్తాడు కృష్ణ పరమాత్మ. దయ ఒక ఆలోచన. దయ సంసారం కాదు, ప్రేమ సంసారం కాదు, జాలి సంసారం కాదు. ఇటువంటి ఆలోచనను సాత్విక వృత్తి అని అంటారు. సాత్విక వృత్తి మీకు భారం కాదు, మనస్సును అది తేలికపరుస్తుంది. అశాంతిగా ఉంటే మనస్సు భారంగా ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా చేసుకోవడం మీ చేతిలోనే ఉన్నది. దానికి మనోనాశనం చెయ్యక్కర్లేదు. మనస్సు ఉండాలి. మనస్సును భగవంతుడు మీకు ఇచ్చిన కానుక. మనస్సుతో మనస్సును బాధించే అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలను పారద్రోలాలి. శాంతరజసం. జ్ఞాని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందువల్ల అంటే రాజస వృత్తిని పారద్రోలడం వల్ల. రాజస వృత్తి అంటే ఏమిటి? మనస్సును కల్లోలపరిచే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. పక్కింటి అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. దానికోసం ఈర్ష్యతో రగిలిపోవడం దేనికి చెప్పండి? తారతమ్యాలు ఉండి తీరుతాయి. ఇది సృష్టి ధర్మం. ఆ అబ్బాయిని అభినందించండి. నిధిధ్యాసనం దానికి తోడ్పడుతుంది. కొన్ని శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి, కొన్ని శరీరాలు ఎప్పుడూ అస్వస్థతకు లోనవుతూ ఉంటాయి. అలాగే కొందరు చాలా తెలివిగా ఉంటారు, మరి కొందరు మందకొడిగా ఉంటారు. అది ప్రకృతి సహజం. దానికోసం బాధపడడం ఎందుకు? ఎవరితోనైనా సరే పోల్చుకోవడం ఎందుకు? అకల్మషం. కల్మషం అంటే తామస వృత్తి. తామస వృత్తి అంటే మోహవృత్తి. జ్ఞానికి కల్మషం ఉండదు. పంచదశలో విద్యారణ్యుల వారు ఈ వృత్తులను నిర్వచిస్తారు. సాత్విక వృత్తిని శాంత వృత్తి అని, రాజస వృత్తిని ఘోర వృత్తి అని, తామస వృత్తిని మూఢ వృత్తి అని అంటారు ఆయన. శాంతరజసం అంటే రాజసం ఉన్న మనస్సు కాదు. రాజసం, తామసం తక్కువగా ఉండి సాత్వికం ఎక్కువగా ఉన్నటువంటి మనస్సు.
సాత్విక మనస్సును ప్రశాంత మనస్సు అంటారు. యోగి, యోగి అంటే ధ్యానం చేసేటువంటి జ్ఞాని. ఈ మార్పు అతనికి తప్పకుండా వచ్చి తీరాలి. ఇక్కడ సమస్యను మర్చిపోమంటం లేదు. ఎందుకంటే సమస్యను మర్చిపోయి లాభం లేదు. అది నివురుగప్పిన నిప్పులా ఉండి ఎప్పుడో ఒక సమయం చూసుకుని బగ్గుమంటుంది. మనం ఏదైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ఏం చేస్తాం? గురువు దగ్గరికి వెళ్ళి బోరుమని ఏడుస్తాం. ఎందుకంటే వారు స్విస్ బ్యాంకులో అకౌంట్ లాంటి వారు. వారు మన సమస్యలను నలుగురికి చాటి చెప్పరు. మనం సమస్యను అణగదొక్కకుండా వేదాంతం అనేటువంటి టార్చ్ లైట్ వేసుకుని దాన్ని వెతికి పట్టుకోవాలి. దానికి నిధిధ్యాసనం అన్నది అవసరం. అయితే పద్మాసనంలో కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి, శరీరాన్ని ఒక గీతలా ఉంచాలి అనే నియమాలేమీ దీనికి వర్తించవు. మన అబ్బాయి బాగా చదువుకోవడం మన లక్ష్యం. అతను నిటారుగా కూర్చొని చదువుతున్నాడా, ఈజీ చైర్లో కూర్చొని చదువుతున్నాడా అన్నది అనవసరం. నిధిధ్యాసనకి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. పొందినటువంటి జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుని ఆ నిష్టలో నిలబడగలగాలి. అది సముద్రపు ఒడ్డున నడుస్తూ కూడా చెయ్యొచ్చు. ఒక చోట కుదురుగా కూర్చుని చెయ్యాలి అనే నియమం ఏమీ లేదు. అటువంటి యోగి లేదా నిధిధ్యాసకుడు ఏమవుతాడు అంటే బ్రహ్మభూతం, బ్రహ్మతో ఐక్యమవుతాడు. మళ్ళీ ఈ మాటను అక్షరాలా తీసుకోకండి. బ్రహ్మ ఎక్కడో కూర్చుని ఉన్నాడు, ఇతను ప్రయాణం చేసి వెళ్ళి కలుస్తాడు అని అనుకోకూడదు. బ్రహ్మభూతం అంటే అనాత్మలో మమేకం చెందే బదులు తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం. నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, ఇవన్నీ కూడా నాకు వ్యవహారం నడపడానికి పనికి వచ్చేటువంటి పరికరాలు. నేను ఈ పరికరాలు వెనక ఉన్నటువంటి చైతన్యాన్ని అని అర్థం చేసుకోవడం. నేను ఎవరో తెలుసుకోవడం బ్రహ్మభావన. దీనివల్ల ఫలం ఏమిటి అంటే ఉత్తమం సుఖం ఉపైతి, ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని చెప్పి యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నుతే. మళ్ళీ అదే ఆలోచన కొనసాగుతోంది. అంతకుముందు ఉత్తమం సుఖం ఉపైతి అంటే ఇక్కడ అత్యంతం సుఖమస్నుతే అని అంటున్నాడు. ఈ వ్యక్తి పొందుతాడు అంటే ఏ వ్యక్తి? యోగి. అతను అంతులేనటువంటి ఆనందాన్ని, శాంతిని, పూర్ణత్వాన్ని పొందుతాడు. ఈ శాంతి అన్నది జ్ఞానం కాదు, జ్ఞానం యొక్క ఫలం, జ్ఞానఫలం. నిధిధ్యాసనం ఏం చేస్తుంది? నిధిధ్యాసనం శాంతిని ప్రత్యక్షంగా కలగజేయదు. జ్ఞానం పొందితే శాంతి కలిగి తీరాలి. కానీ మనకి ఎందుకు కలగడం లేదు అంటే మనలో సంవత్సరాల తరబడి కూరుకుపోయినటువంటి ఆలోచనల తీరు వల్ల. ఇంటిపైన ట్యాంకులో నీళ్లు ఉంటే అది కిందకి ఇంట్లోకి వస్తాయి. ఎందుకంటే భూమ్యాకర్షణ శక్తి వల్ల. దీనికోసం ప్రత్యేకించి పూజలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కొళాయి తిప్పితే నీళ్లు కిందకు వస్తాయి. మీరు కొళాయి తిప్పడం వల్ల సహజంగా కిందికి పారే నీరుకి ఉన్న ఆటంకాన్ని తొలగించారన్నమాట. అలాగే జ్ఞానం అంటే శాంతి. బుద్ధిలో కలిగినటువంటి జ్ఞానం మనస్సులోకి శాంతి రూపంలో ప్రవహించాలి. అలా ప్రవహించలేదు అంటే మనం కుళాయి కట్టేశామన్నమాట. నిధిధ్యాసనం పాత అలవాట్లు అనే కుళాయిని తెరిచి శాంతి ప్రవహించడానికి తోడ్పడుతుంది.
మళ్ళీ ప్రవహిస్తుంది అంటే అక్షరాల శాంతి ఎక్కడి నుంచో దూసుకు వచ్చి కళ్ళ ద్వారాలో ముక్కు ద్వారానో ప్రవహిస్తుంది అని అర్థం చేసుకోకండి. శాంతి కలుగుతుంది అని అర్థం. అంతకుముందు ఏ పరిస్థితి అయితే అశాంతిని కలగజేసిందో అదే పరిస్థితి ఇప్పుడు అంతగా బాధించదు. ఈ మార్పు కూడా రాత్రికి రాత్రి ఏం వచ్చేది. మీరు నిధిధ్యాసనం చేస్తూ ఉండగా ఏదో ఒక శుభముహూర్తాన 12:37 శాంతి కట్టలు తెంచుకుని ప్రవహించదు. ఆ మాటకొస్తే ఏ మార్పు కూడా రాత్రికి రాత్రి కలగదు. మీరు 80 కేజీలు బరువు పెరిగారు అంటే ఒక్కసారిగా ఏం పెరగలేదు. 50 నుంచి ఏదో పెరుగుతూ పెరుగుతూ వచ్చారు. వేదాంతం కూడా అంతే. ఆత్యంతం సుఖమశ్నుతే. ప్రయత్నపూర్వకంగా ధ్యానం చేస్తే త్వరలోనే అది వంటబట్టి తేలిగ్గా పూర్తిగా శాంతిని పొందుతారు. ఎవరు పొందుతారట? యోగి అంటే నిధిధ్యాసనం చేసేటువంటి సాధకుడు. ఈ మార్పు కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించే వ్యక్తి ఈ మార్పు ఎలా తెస్తాడు అంటే ఏవం ఆత్మానం సదాయుంజయన్. ఇప్పుడు ఫిజియోథెరపీలో చేతిని పదే పదే కదుపుతున్నప్పుడు ఆ చెయ్యి పని చేయడం మొదలు పెడుతుంది. ఇది సైకోథెరపీ లాంటిది. దీనికి చాలా సమయం పడుతుంది. చేయి స్థూలం అయితే మనస్సు చాలా సూక్ష్మం. మనస్సులో మార్పు తీసుకురావడం అంత నిమిషాల మీద ఏమీ జరగదు. ఏవం అంటే ఈ విధంగా. ఏ విధంగా? ముందు చెప్పిన విధంగా. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. యుంజయన్ అంటే మనస్సును క్రమబద్ధీకరణ చేయడం, ఆలోచన తీరుని మార్చడం. కాకపోతే శ్రవణ మననాల ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం తోడుగా తీసుకుని మార్చడం. అలా చేస్తే ఏమవుతుంది? వీతరాగ కల్మషః. అన్ని విపరీత భావనలు పోతాయి. అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలను, విపరీత భావనలు లేదా విపర్యయం అంటారు వాటిని. కోపం, నిరాశ భావనలు, అనారోగ్యమైనటువంటి ఆలోచనలు. కల్మష అంటే విపరీత భావన, విగత అంటే పోతాయి. ఇది ఎప్పుడు చేయాలి అంటే సదా. ఈ ధ్యానం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా ఒక చోట కూర్చుని ఏ ఏ విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఏవి సంవత్సరాల తరబడి నాలో కూరుకుపోయి ఉన్నాయి అనే విశ్లేషణ చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో కూడా చూడండి. ఏదైనా అనారోగ్యం వస్తే ఒకటేమో 2-3 మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది. ఒక్కోసారి ఆసుపత్రులు చేరి ఏదో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనస్సు పరిస్థితి కూడా అంతే. ఉన్న పరిస్థితి మార్చగలిగిన పరిస్థితా, మార్చలేని పరిస్థితా? మార్చగలిగిన పరిస్థితి అయితే దాని గురించి బెంగపడుతూ కూర్చునే బదులు మార్చడానికి ప్రయత్నించండి. మార్చలేని పరిస్థితి అయితే ముందు అది మార్చలేని పరిస్థితి అని గ్రహించాలి. ఆ విషయం గ్రహించాక దాని గురించి పదే పదే వాపోయే బదులు దాన్ని తట్టుకుని నిలబడగలిగేందుకు నేను ఎలా మారగలను అని ఆలోచించాలి. ఆ విధంగా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. మీరు కెమెరాతో ఒక ఫోటో తీస్తున్నారనుకోండి. ఫోటో బాగా రావాలి అంటే ఇంకొంచెం దూరం జరగాలి అని అనిపిస్తే ఏం చేస్తారు? ఫోటో తీయించుకుంటున్న వ్యక్తిని కొంచెం వెనక్కి జరగండి అని అంటారు. కానీ ఆ ఫోటో కొడైకెనాల్లో తీస్తూ ఉంటే ఆ వ్యక్తి అప్పటికే కొండ చివరన నిల్చుని ఉంటే అతన్ని జరగమంటే ఫోటో రాదు సరిగదా, అతని పాత ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది. కాబట్టి అతన్ని జరగమనకుండా మీరే వెనక్కి జరుగుతారు. కావలసింది ఏమిటి? దూరం. ఎవరు జరుగుతారు అన్నది కాదు కదా ముఖ్యం.
ఇక్కడ కూడా అంతే. మీరు మార్చలేని పరిస్థితి ఎదురైతే దాన్ని జరగమనలేరు. కాబట్టి మీ మనస్సును జరగమనండి. అంటే మనస్సును గట్టిపరుచుకోండి. అలా కుదిరితే ప్రపంచాన్ని మార్చండి. లేదు అంటే మీరే మారండి. అంతేగాని దాని గురించి వాపోతూ కూర్చుంటే లాభం లేదు. సదా అంటే క్రమం తప్పకుండా చెయ్యాలి ఈ నిధిధ్యాసనాన్ని. పెద్ద సమస్యలకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. అలా చేస్తే ఈ యోగి అత్యంతం సుఖం ఆశ్నుతే. అది చెయ్యడం కష్టమా అంటే సుఖేన ఆశ్నుతే. అలా కష్టం కాదు, చాలా తేలిక. కాకపోతే ప్రయత్నం చేయాలి. ప్రారంభంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. మనకు కింద కూర్చునే అలవాటు లేకపోతే ఒక్కసారిగా కింద కూర్చుని లేవాలి అంటే తాతలు దిగొస్తారు. సుఖేనా అంటే అనాయాసంగా, తేలిగ్గా వేదాంతంలో మనం ఎదుగుతాము. దాని ఫలితాన్ని అనుభవిస్తాం కూడా. అలాగా మొదట అనుభవంలోకి వచ్చే ఫలం జీవన్ముక్తి, మనశ్శాంతి కలుగుతుంది అని చూసాం. అది ఎక్కడో బాహ్యంగా లేదు. మనకు మనశ్శాంతి కలిగిందో లేదో ఎవరు చెప్తారు? ఎవరూ చెప్పరు. మనకే ఇప్పుడే ఇక్కడే అనుభవంలోకి వస్తుంది. ఇది కృష్ణ పరమాత్మ ఇచ్చేటువంటి గ్యారంటీ కార్డు. సుఖేనా ఆస్నుతే. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్య ప్రపంచం నుంచి కాదు. బ్రహ్మ సంస్పర్శం, బ్రహ్మతో నాకు అనుబంధం వల్ల, నా బ్రహ్మస్వరూపాన్ని స్వీకరించడం వల్ల. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే నా ఉన్నత స్థాయి. నా ఉన్నత స్థాయిని నేను తెలుసుకోవడం వల్ల కలిగినటువంటి ఆనందం ఇది. సంస్పర్శం అన్న పదానికి అక్షరాలా తీసుకుంటే సంస్పర్శ అంటే బ్రహ్మతో స్పర్శ. అంటే బ్రహ్మ దగ్గరగా ఉండి బ్రహ్మ నుంచి ఆనందం ప్రవహిస్తుంది అని అర్థం చేసుకోకూడదు. సంస్పర్శం అంటే నా స్వరూపాన్ని స్వీకరించడం వల్ల ఆనందాన్ని పొందుతాను అని అర్థం. అంటే జ్ఞాని బాహ్య ప్రపంచంలో ఆనందం పొందకూడదా? శాస్త్రం అలా ఏమీ నిషేధించలేదు. ధార్మిక ఆనందాన్ని దేనినైనా సరే పొందవచ్చు. ఒక వీణుల విందైనటువంటి సంగీత కచేరీకి వెళితే దాన్ని ఆస్వాదించవచ్చు. దాన్ని విషయానందం అని అంటారు. జ్ఞాని బ్రహ్మానందం పొందితే విషయానందం పొందకూడదు అని ఎక్కడా ఏమీ లేదు. అతని దగ్గర ఒక యూపీఎస్ ఉంటుంది. బయట కరెంటు ఉన్నంత వరకు మనం కరెంటు వాడతాం, కరెంటు పోతే యూపీఎస్ వాడతాం. అలాగే జ్ఞాని దగ్గర కూడా ఒక యూపీఎస్ పెట్టుకుని ఉంటాడు. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అని కదా. కానీ జ్ఞాని దగ్గర ఉన్న యూపీఎస్ ఏమిటి అంటే అన్ఇంటరప్టెడ్ పూర్ణత్వ సప్లై. విషయానందం ఉన్నంత వరకు దాని నుంచి ఆనందాన్ని పొందుతాడు. అది లేకపోతే ఆ యూపీఎస్ సహాయంతో బ్రహ్మానందంలోకి తేలిగ్గా వెళ్ళిపోతాడు. ఆత్మను 3 స్థాయిల్లో అర్థం చేసుకోవాలి. ఒకటి దేహ విలక్షణ ఆత్మ, దేహానికి వ్యతిరిక్తంగా ఉంది ఆత్మ. రెండవది దేహ అంతర్యామి ఆత్మ, దేహంలో ఉంది ఆత్మ. మూడవది సర్వదేహ ఆధార, ఆత్మలోనే అన్ని దేహాలు ఉన్నాయి అని. ఈ జ్ఞానాన్ని జీర్ణించుకుని సదా అందులోనే నిలబడగలగాలి. సమస్యలు వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేసుకోవాలి. బ్యాంకులో మనం డబ్బు వేస్తేనే క్లిష్ట సమయంలో ఆ డబ్బును వాడుకోగలుగుతాం. అలాగే క్లిష్ట సమయంలో ఈ జ్ఞానాన్ని వాడుకోవాలి అంటే నిధిధ్యాసనం ద్వారా జ్ఞానాన్ని జీర్ణించుకోవాలి.
అందువల్ల ఎంత ఎక్కువ నిధిధ్యాసనం చేస్తే అంత ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాం. ఈ యోగి అలా చేశాడు అని చెప్పిన తర్వాత ధ్యానఫల శ్లోకాలను చెప్పబోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాటిని వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.